హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు కొన్ని జిల్లాల్లో తగ్గుముఖం పట్టాయి. మరికొన్ని జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షపాతం నమోదు కానుంది. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ రేపు దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్ కర్నూలు, వనపర్తి, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటుగా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు ఆకాశం మేఘావృతమై చిరుజల్లు నమోదవుతాయి. మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది, హైదరాబాద్ మినహా. ఇక ఆ తరువాత మధ్య తెలంగాణ, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మరికొన్ని చోట చెదురుమదురు వర్షాలు నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఈ రోజు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అనంతపురంలో మళ్లీ భారీ వర్షపాతం నమోదవుతుంది. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.